అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సమాజంలో గురువుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పవచ్చు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అంటుంటాము. అంటే మన తల్లి తండ్రి తర్వాత ఆ స్థానాన్ని గురువుకి ఇస్తున్నామంటే గురువుకు ఉన్న ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. సమాజంలో ఉన్న అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తికి ఒక ప్రత్యేకమైన స్థానం మరియు గుర్తింపు ఉంటుంది. మన సమాజంలో ఉండే ప్రతి ఒక్క ఉద్యోగులను తయారు చేసేవారు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా మనం ఒకరి గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎవరో కాదు, సావిత్రిబాయి పూలే గారు. ఈమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి. ఈమె 1831 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ అనే గ్రామంలో జన్మించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల హక్కుల కోసం ఆమె పోరాటం చేశారు. ఈమె దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆ కాలంలో అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు ఉండేవి కాదు. ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్రదాయాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా మొట్టమొదటి పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువొద్దుర సమాజమా మహనీయులను, మరువొద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులలో ఆ చీకటినే చీల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, మరువొద్దుర సమాజమా మహనీయులను, మరువొద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగనతలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను, మన మస్తకంలో బంధించరా అక్షరాలను, నిక్షిప్తమై దాచిన కోడింగు భాషను, నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించర మన జీవితాలను, చరితను సృష్టించి నింగినే లక్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష బడుగును, సాధించర కలలుగనే రాజ్యమును, సాధించర కలలుగనే రాజ్యమును, ఎగరెయ్యాలిర నీ బ్రతుకుల గెలుపు జెండను. అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. థ్యాంక్ యూ సో మచ్.